అంటే ఇప్పుడు ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు రకరకాలుగా పెరిగిపోయినాయి. ఇదొక విచిత్రమైన మోసం. నేను ఈ మధ్య కాలంలో ఇట్లాంటి మోసం వినలేదు. ఇదొక విచిత్రంగా ఉంది. దీన్ని గురించి ఇంకా నాకు చాలా డౌట్‌లయితే ఉన్నాయి. బట్ ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఏందంటే, ఉద్యోగి పేరు కూడా ఇవ్వట్లేదు. పాపం సిగ్గుపడుతున్నట్టున్నాడతను. సో, ఒక ప్రైవేటు ఉద్యోగి, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగికి క్యాసినోలో వెళ్ళి అక్కడ గ్యాంబ్లింగ్ ఆడే అలవాటు ఉంది. గోవాకి వెళ్ళి. చాలామంది మన తెలుగోళ్ళు ఆ మధ్య కూడా ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు. ఎక్కడ చూసినా అక్కడ క్యాసినోలో తెలుగోళ్ళే ఉన్నారు సార్ మొత్తం అని. సో, మనోళ్ళు బాగా వెళ్తున్నట్టుగా ఉన్నారు గోవాకి, క్యాసినోలకి. అది క్యాసినో అనేది కూడా ఒక అడిక్షన్. గ్యాంబ్లింగ్ అనేది అడిక్షన్ మనకు తెలుసు. పైగా అక్కడ డ్రగ్స్ కూడా బాగానే దొరుకుతాయి. కొంత అమ్మాయిల వ్యవహారం ఉండేవాళ్ళకి అమ్మాయిలు కూడా దొరుకుతారు. సో, మందు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటి రీత్యా అక్కడ గోవాలో ఉంటుంది. అయితే ఈ మధ్య కూడా ఒక తెలుగు అతన్ని చంపేశారు అక్కడ హోటల్‌లో. క్రైమ్ పెరిగింది. అందువల్ల కూడా గోవాలో టూరిజం కూడా బాగా దెబ్బతినింది లేటెస్ట్‌గా. బట్ ఇదేందంటే ఈ ప్రైవేటు సంస్థ ఉద్యోగి గోవాలో క్యాసినో ఆడుతున్నప్పుడు అతనికి శ్రీలంక నుంచి ఇద్దరు పరిచయం అయ్యారు. అతని పేరు ఉదయరాజ్, ఇంకొక అతని పేరు వివేక్. వీళ్ళిద్దరూ పరిచయం అయ్యి ఇతనితో కలిసి మందు కొట్టడం, వాళ్ళే కొంత ఖర్చు పెట్టడం ఇవన్నీ చేశారు. సో, మందు పోయడం ఇట్లాంటివి. దాంతో మనోడు వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయ్యాడు. రెండోదేందంటే డబ్బులు రకరకాలుగా సంపాదించొచ్చు. బ్రహ్మాండమైన స్కీమ్ మా దగ్గర ఒకటుందని అతన్ని చెప్పారు. సో, ఇతనికి ఆల్రెడీ మరి క్యాసినోలో ఏమన్నా డబ్బులు పోగొట్టుకున్నాడా లేదో తెలీదు గానీ, మొత్తానికి డబ్బులు సంపాదించొచ్చు అంటే ఇతనికి సో, మాకు ఇప్పుడు డబ్బులు డెఫిషియన్సీ ఉంది. వాళ్ళేందంటే ముందు పబ్లిసిటీ చేసినాక గానీ మనకు డబ్బులు రావు. అయితే మాకేందంటే దీంట్లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. డబుల్ ఉంది. సో, నువ్వు నాకు ఫ్రెండ్ అయినావు కాబట్టి నీకొక ఆపర్చునిటీ ఇస్తున్నాము. అదేందంటే నువ్వు ఒక 20,00,000 పెట్టగలిగితే నీకు డబులొస్తుంది. 40,00,000 డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పారు. ఫస్టు సుజిత్‌ది 'పవన్ కళ్యాణ్' సినిమా 'ఓజీ' చూపించి దానికి సంబంధించిన పబ్లిసిటీ మెటీరియల్ అంతా కూడా చూపిచ్చారు. చూపిచ్చి దానికి అగ్రిమెంట్లు అలాంటివి ఏదో చూపిచ్చారు ఇతనికి. ఇలాగ మాకొచ్చింది. మేము వాళ్ళ సంస్థతో అగ్రిమెంట్లు కూడా చేసుకున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాము పబ్లిసిటీ వర్కు. సో, మాకు గానీ కొంత ఫండ్స్ ప్రాబ్లమ్ ఉంది. డైవర్ట్ చేస్తున్నాం రకరకాల ఫండ్స్. నువ్వు గానీ కొంత పెట్టగలిగితే నీకు డబ్బులిస్తామని చెప్పారు. ఇతను నమ్మి 20,00,000 ఇచ్చాడు. వాళ్ళేం చేశారంటే 2 సార్లుగా ఈ అబ్బాయికి అకౌంట్‌కి 25,00,000 ట్రాన్స్‌ఫర్ చేశారు. బాగా జరిగింది మనకి డబ్బులొచ్చాయి అని. కానీ డబ్బులు ఇస్తామన్నారు కదా! అది రాలేదు. ఈ సినిమాలో రాలేదు. 'అమరన్' సినిమా ఇదొచ్చి 'అమరన్' సినిమా అనమాట. 'ఓజీకి' కొద్దిగా లేట్ అవుతుంది. ఈ లోపల 'అమరన్' సినిమాకి అర్జెంటుగా కావాలని చెప్పి ఇతని దగ్గర 20 తీసుకున్నారు. మళ్ళీ ఇతనికి 25 ఇచ్చారు. అంటే 5,00,000 తక్కువ టైంలోనే ఇతనికి లాభం వచ్చింది. దాంతో ఇతనికి ఆశ కలిగింది. ఓహో! వీళ్ళు నమ్మకంగా ఇస్తారు. వీడు 20 పెట్టి 25 1 మంత్ లోపలే వచ్చేసరికి ఇతను ఇంకా దేంట్లో కూడా ఇంత రిటర్న్ రాదు కాబట్టి ఇతనేం చేశాడంటే మళ్ళీ అడిగారు వీళ్ళు. 'పుష్ప 2'కి, 'కంగువాకి' ఇవన్నీ కూడా మనకి పబ్లిసిటీ వచ్చింది అని చెప్పి మళ్ళీ సేమ్ పద్ధతిలో నమ్మిచ్చారు. నమ్మిచ్చి డబ్బులు అడిగారు. దాంతో ఇతని దగ్గరున్న గోల్డు, ఇల్లు అన్నీ అమ్మేశాడు. ఇల్లుంటే ఇల్లు కూడా అమ్మేసి దాదాపు 1,34,00,000 ఒకసారి 76,00,000 ఒకసారి 58,00,000 2 దఫాలుగా వాళ్ళకిచ్చేశాడు. వాళ్ళేందంటే ఇంతకుముందు ఇచ్చినంత వేగంగా రిటర్న్ ఇవ్వలా. అది పెట్టండి, ఇది కావాలని మొత్తానికి అతన్ని ప్రెజర్ చేసి పెట్టిచ్చేశారు. 76,00,000 ఒకసారి 58,00,000 మొత్తం 1,34,00,000 అతను వీళ్ళకి ఇచ్చాడు. దాన్ని వీళ్ళు స్వాహా చేసి కనబడలే. ఇతను ఫోన్లు చేస్తే తీయడం మానేశారు. సో, ఇతను ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడుంటారో శ్రీలంక బ్యాచ్. దాంతో ఇతను మోసపోయాడని గ్రహించి అతనొచ్చి CCS సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. సో, ఇది బేసిక్‌గా అతని స్టోరీ. ఈ స్టోరీలో మనకు అర్థమయ్యేది ఏంటి? ఈ ప్రైవేట్ ఉద్యోగి గ్రీడ్ అర్థమవుతుంది వాళ్ళకంటే కూడా. ఎందుకంటే ఎవరైనా అంటే ఇతనికి మినిమమ్ కామన్ సెన్స్ లేదా అనిపిస్తుంది మనకి. నువ్వు ఒక 20,00,000 ఇస్తే నేను డబ్బులు ఇస్తాను. నువ్వు చెప్పాల్సింది సినిమా పబ్లిసిటీ వాళ్ళు ఇస్తారు కదా నీకు. నేను పెట్టేది ఏంది? నువ్వు నాకు డబ్బులు ఎలా ఇస్తావు అనాలి.
అంటే ఈడి గ్రీడ్ కదా, డబ్బులు ఎక్కువ కావాలి. కాబట్టి వాళ్ళు ఏం నమ్మించారు ఇతన్ని, వాళ్ళు లేట్‌గా ఇస్తారు. బిగినింగ్ ఇవ్వరు వాళ్ళు. సినిమా పెద్దోళ్ళు కదా! వాళ్ళని మనం డిమాండ్ చేయడం. ఇప్పుడు మనకు డబ్బులిస్తే మాకు ఎక్కువ ప్రాఫిట్ ఉంటది దీంట్లో. నీకు సగం ఇస్తామని, నీకు రెట్టింపు ఇస్తామని చెప్పారు. సో, ఇతని దగ్గర హామీ ఏం లేదు. ఎప్పుడైనా బిజినెస్‌లకో లేకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు మామూలు గుడ్డి సూత్రం ఏందంటే ప్రిపేర్ ఫర్ ద వరస్ట్. ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అంటే ఈ డబ్బులు పోయినా పర్లేదు అనుకునే పెట్టాలా. ఎందుకంటే ఇతనికి గ్యారంటీ ఏముంది? వాళ్ళకి లాస్ రావచ్చు. వాళ్ళు పెట్టిన డబ్బులు అవతల నుంచి సినిమా వాళ్ళు ఇవ్వకపోవచ్చు. లేదా వీళ్ళే కూడా మోసం చేయొచ్చు అనేది అబ్బాయికి ఉండాలి కదా! పెట్టిన అబ్బాయికి. అవేమి లేకుండా ఓన్లీ గ్రీడ్. వీళ్ళు తెలివిగా ట్రాప్ ఏం చేశారు? ఫస్ట్ 5,00,000 ఎక్స్‌ట్రా ఇచ్చారు. దిస్ ఈజ్ ట్రాప్. ఈ ట్రాప్‌లో పడ్డాడు. మళ్ళీ కూడా ఈ అబ్బాయికి 5 వస్తే మనకి 20కే 5 వస్తే 40కి 10 వస్తాయి కదా! ఇలా ఆలోచించుంటాడు మనోడు. సో, గ్రీడు, ఫియర్ ఈ 2 స్టాక్ మార్కెట్‌లో గానీ, ఈ కానింగ్ గేమ్ అంటారు. ఈ మోసపూరిత గేమ్స్‌లో గానీ, ఈ 2 మనిషికి ఉంటేనే అంటే ఇప్పుడు ఫియర్ పనిచేస్తుంది. ఫియర్ ఫ్యాక్టర్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కడు అమ్మేసుకుందామని. ఆల్రెడీ లాస్‌లో ఉంటాడు. ఇంకొక 4 ఏళ్ళు, 3 ఏళ్ళు ఆగితే పెరుగుతాయి. కానీ వీడు అంత ఓపిక ఉండదు. ఆ భయంతో పానిక్ అయిపోయి అమ్మేస్తారనమాట. సో, అందుకని చాలామందికి స్టాక్ మార్కెట్‌లో కూడా లాసులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇదే అనమాట. సో, గ్రీడ్ అండ్ ఫియర్ ఈ 2 కంట్రోల్ చేసుకోకపోతే ఏ బిజినెస్‌లో అయినా కష్టం. రెండవది ఏందంటే కొన్ని మినిమమ్ ప్రోటోకాల్స్ మనం పెట్టుకోవాలి లైఫ్‌లో. అంటే ఎవడైనా ఎక్కువ ఇస్తున్నాడంటేనే దాన్ని మనం డౌట్ చేయాలి. ఆ మధ్య కూడా వచ్చి మాకు 5% 10% ఇస్తారంట. 100,00,000 పెడితే 10 ఎవ్రీ మంత్ 8,000 ఇస్తారు. ఇట్లాంటి స్కీములు చాలా ఉన్నాయి. సో, అవి మనకు కూడా చెప్తారు నమ్మి. వచ్చిందని కూడా చెప్తారు. వస్తది. ఇప్పుడు నేను 1,00,000 నీకు ఇచ్చాను. నువ్వు దాంట్లో 4 నెలలు ఇచ్చావనుకో. 4 నెలలు ఎంత అయింది? 32,000. 4 నెలలు నాకిస్తావు. 32,000 వస్తే నీకు ఇంకా 68,000 మిగులుతుంది కదా! 4 నెలలు ఇస్తావు కాబట్టి నేను 10 మందికి చెప్తాను. 4 వరుసగా ఇస్తున్నారబ్బా నీట్‌గా అని. వాళ్ళు కూడా పెడతారు. సో, ఇవన్నీ అయినాక ఈ 4 నెలల్లో, 5 నెలల్లో నువ్వు నాకు బై చెప్తావు. గుడ్ బై చెప్తావు. అంటే ఒక 50,000 లెక్కేసుకుంటావు. ఈ 1,00,000లో వీడికి 50,000 ఎంతో రిటర్న్ ఇచ్చేద్దాం నెల అనుకొని ఫిక్స్ చేస్తావు. అలాగే నేను ఒక 10 మందికి చెప్తా కదా! 10 మందిలో 5 మందన్నా చేరతారు కదా! ఇంకొక 50,000 నీకు వస్తుంది కదా! 15లో 5,00,000 వస్తుంది కదా! ఇది స్కీమ్ అనమాట. ఇదంతా కూడా ఏంటంటే గ్రీడు. ఎందుకు ఎలా ఇస్తాడు వాడు? మనం ₹1,00,000 ఇస్తే నెలకి 8,000 ఎలా ఇస్తాడు? అన్న ఒక థింకింగ్ కూడా వీళ్ళకుండదు. దానికి వాడేదో కన్విన్సింగ్ ఏదో చెప్తాడు. నేను ఇట్లాగే వీడు చెప్పినట్టుగా వాడు కూడా చెప్తాడు. నాకు ఎక్స్‌పర్టైజ్ ఉంది స్టాక్ మార్కెట్‌లో. నేను ఇలా పెడితే నాకు ₹1,00,000 పెడితే నాకు 2,00,000 వస్తది. పొజిషన్ ట్రేడింగో, స్వింగ్ ఏదో పేర్లు చెప్తాడు. ఇది వీళ్ళకి తెలీదు దాంట్లో వస్తదా రాదా అని. సో, వాడు కొంత లగ్జరీగా కారు కొన్నాను, ఇవన్నీ కూడా దీంట్లో సంపాదించే కొన్నానని కూడా చూపిస్తుంటాడు. ఇలాగ కొన్ని మనుషుల్ని ఎలా మాయ చేయొచ్చు అన్న దాంట్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు రెడీగా ఉంటారు. చాలామంది ఏమో గ్రీడు, కొంతమందికేమో అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా ఉమెన్ ఎక్కువ మోసపోతున్నారు ఈ యాంగిల్‌లో. వీళ్ళేందంటే కొంత ఎక్స్ట్రా మనీ మనం సంపాదించుకోవాలి. పిల్లల ఎడ్యుకేషను, ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. రెండోది లగ్జరీస్‌కి కూడా అలవాటు అవుతారు. సో, వీటన్నిటికి డబ్బులు మామూలు శాలరీస్‌లోంచి రాదు. అందువల్ల వీళ్ళేం చేస్తారంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి ఆలోచిస్తారు. మనోడికి ఆల్రెడీ క్యాసినో పిచ్చుందంటేనే అర్థమవుతుంది ఇతని పరిస్థితి. సో, ఇలాంటి వాళ్ళు మోసపోవడంలో విచిత్రం ఏం లేదు. ఇలాంటి వాళ్ళ మీద మనం సింపతి కూడా చూపించాల్సిన అవసరం ఏం లేదు కానీ మోసగాళ్ళు ఎలా ఉంటారనే దగ్గర బేసిక్ కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వాలి. ఎవడైనా మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడంటే యూ హావ్ టు డౌట్ హిమ్. ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాడు? సో, నువ్వు గ్రీడ్‌తో వాడి ట్రాప్‌లోకి పడిపోకూడదు.